ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ప్రతి ఒక్కరి మనస్సుల్లో కూడా ఒక విషయం చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలుసును అనే విషయం ఉంటుంది. అది అర్థం కానప్పుడు నాకు అర్థం కావటం లేదు, నాకు తెలియటం లేదు అన్న భావన ఉంటుంది. అంటే తెలుసుకోవటం, తెలియకపోవటం, తెలుసుకున్నా తెలియకపోవటం. అంటే ఒక విషయం చెప్పినప్పుడు అది వింటారు, దాని అంతరార్థం గ్రహించే అవకాశం ఉండదు. కారణం, ఈ పంచేంద్రియముల యొక్క వ్యాపారాలు మనస్సు ఒక్కొక్క దాన్ని విశ్లేషిస్తుంది. మనస్సులో మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఉన్నాయి కదా. ఈ బుద్ధి అనేది జ్ఞానమే, కాకపోతే అది సాపేక్ష జ్ఞానం. జడశక్తిని ఆవరించిన చైతన్యమే ఈ బుద్ధి అని మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది ఇంద్రియ వ్యాపారముల యొక్క సమాచారాన్ని తీసుకుని తనకున్న పరిధిలో విశ్లేషిస్తుంది. తెలుసుకోవటం జ్ఞానమైతే తెలియకపోవటం అజ్ఞానమని మనం ఈ మాయలో చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి సత్యపరంగా, ఆత్మపరంగా జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు. ఉన్నది జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానం కూడా ఎట్లా ఉంది? జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశించుకునే స్థితిలో ఉంది. అదే ఏకైక సత్యము. ఆ సత్యాన్ని ప్రకాశింపచెయ్యగలిగిన సామర్థ్యము ఈ మాయలో ఏ వస్తువుకే లేదు. జీవుడికి లేదు, జగత్తుకి లేదు, నీవనుకునే ఈశ్వరుడికి లేదు. కారణం, ఇవన్నీ మనోభావాలు మాత్రమే. ఇక్కడ ద్వంద్వాల గురించి మాట్లాడుతున్నారు మహర్షులు గారు. చీకటి వెలుగులు. ఒక సినిమా చూడాలి అంటే వెలుగులో చూడరు కదా, చీకటి చేసి చూస్తారు కదా. చీకట్లోనే కదా నీకు ఆ సినిమా కనపడేది. కనుక చీకటి వెలుగు, మంచి చెడు, న్యాయము అన్యాయము. అన్యాయం ఒకటి ఉందని నువ్వు భావించినప్పుడే న్యాయం ఏమిటని వెతుకుతావు. సత్య అసత్యములు. ఈ విధంగా తెలుసును తెలియదు, ఉన్నది లేదు, కనపడుతున్నది కనపడటం లేదు. ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఈ తెలుసుకునే జ్ఞానము గుర్తించినప్పుడేమో తెలుసునంటుంది, గుర్తించనప్పుడు తెలియదంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఒకదాన్ని వడిచి ఇంకోటి ఉండదు. చీకటి వెలుగు అన్నప్పుడు చీకటి వెలుగు అనేది ఆపోజిట్స్, వ్యతిరేక పదాలు ఇవి. ఈ వ్యతిరేక పదాలు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. ఇది వెలుగు అని చెప్పాలి అంటే చీకటి ఉంటేనే వెలుగు, వెలుగు ఉందంటే చీకటి
చీకటి అంటే వెలుగు. ఇట్లా అంటే అన్న ఉద్దేశంలో మంచి చెడు ఏ విధంగా అయితే ఈ మాయలో ప్రకాశిస్తూ ఉంటాయో ఇక్కడ కూడా మహర్షులు వారు ఏమంటున్నారు, జ్ఞానము లేకుండా అజ్ఞానము లేదు. నాకు ఇది తెలియదు అనడానికి కూడా జ్ఞానం కావాలి, తెలుసును అంటానికి కూడా జ్ఞానం కావాలి. ఒకదానికొకటి పరస్పర సంబంధము కలిగి ఉంటాయి. చివరికి ఏమంటున్నారు, ఈ జ్ఞాన అజ్ఞానాలు నాకు తెలుసును నాకు తెలియదు అని అంటున్నావుగా. ఎవరంటున్నారు? నేనంటున్నాను. విచారించు. విచారించి ఈ ద్వంద్వానికి అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదిగా నిలిచిపోవటమే నిక్కమైన జ్ఞానమని, సత్య స్వరూపమని ఈ మాయలో చెప్పుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ శాస్త్రజ్ఞానమని, భౌతిక శాస్త్రమని, ఇతరుల గురించి అని, ఆస్ట్రానమీ అని, పామిస్ట్రీ అని, ఒకటి కాదు ఎన్నో రకాలైన శాస్త్రజ్ఞానము కలిగి ఉంటాడు ఈ మానవుడు. ఇక్కడ ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని గ్రంథాలను పఠించినా, ఎన్ని విషయాలని అధ్యయనం చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఇతరములే కదా. ఇతరాలు బాగా తెలుస్తాయి, కానీ తానెవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. పోనీ ఇక్కడ ఏమైనా రెండు నేనులున్నాయా? తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఏదైనా ఉన్నదే? నిజమే, తానెవరో తెలిస్తే జ్ఞానాజ్ఞానముల ప్రసక్తే తల ఎత్తదు. కారణం, ఆత్మ దేనిని తెలుసుకోదు, ఆత్మకు అన్యంగా లేదు. ఆత్మ అంటే ఎరుక, నీ సహజత్వము, జ్ఞానవృత్తి చేత తనకు తానుగా అది ప్రకాశిస్తున్న సంగతి అది రివీల్ చెయ్యాలి. ఎవరికి రివీల్ చేస్తుంది? జీవుణ్ణి అట్టిపెట్టి చేస్తుందా? లేదు కదా. ఈ మాయకి సర్వానికి ఆధారమైనది ఆ పూర్ణ జ్ఞానమే, ఆ ఎరుకే. అందులో ఏదీ లేదు. ఇది సర్వానికి ఆధారమే, కానీ భిన్నంగా ఉంటుంది. దాంట్లో ఏదన్నా ఉందేమో చూడబోతే లేదు. ముఖ్యంగా మనం మాటి మాటికి సర్పరజ్జు భయాగర్భాంతిని గురించి చెప్పుకుంటాం. ఎందుకని? తాడు పాముగా కనపడింది, పాము అసలు లేనే లేదు. ఆ బ్రహ్మగొలిపే పాముకి ఆధారం తాడు అని ద్వైతంలో మనం గుర్తిస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ విధంగా నీవు విడిగా ఉంటూ ఆత్మని గుర్తించలేవు సుమా. ఇదంతా పరోక్ష జ్ఞానము, ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. అంటే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా నీవు ఆభాస కాంతిలో
వాటిని గుర్తిస్తున్నావు. అంతవరకే. మంచి అని చెడు అని గుర్తిస్తున్నావు. నాది అని నీది అని గుర్తిస్తున్నావు. ఇంతకీ ఆ విధంగా గుర్తించే నేను ఉన్నదేమో చూడు అనేదే ఇక్కడ అనాత్మ విచారం. ఆత్మనెవ్వరూ విచారం చెయ్యలేరు. ఆత్మ దగ్గరికి ఎవరు వెళ్ళగలరు విచారం చెయ్యటానికి? నేను ఆత్మను తెలుసుకున్నాను అంటే ఎంత మూర్ఖత్వమో నాకు తెలియదన్నా అంతే మూర్ఖత్వము. ఆత్మ తెలుసుకునేది కాదు, తెలియబడేది కాదు. అదంతే. ఈ మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి అందనటువంటిది ఆత్మస్థితి. ముఖ్యంగా మహర్షులు వారు ఎందుకు విషయాన్ని చెబుతున్నారు అంటే, నీవు పుట్టినప్పటి నుంచి ఎంతో సమాచారం సేకరించావు, ఎంతో జ్ఞానాన్ని, ప్రాపంచిక విషయ జ్ఞానాన్ని సంతరించుకున్నావు. నీకు ఎన్ని విషయాలు తెలిసినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా ఉపయోగం లేదు. నీవెవరువో తెలియనప్పుడు ఎలా తెలుసుకోవాలి అనేది సమస్య. నీవు తెలుసుకుంటున్న కొద్దీ నీ మూలానికి దూరమైపోతున్నావు. ఆలోచన సమూహంలో కొట్టుకుపోతున్నావు. నాకు అది తెలుసును, ఇది తెలుసును, నేను ఈ ఎక్స్పర్ట్ని, ఆ ఎక్స్పర్ట్ని, నేను వైద్యుణ్ణి, నేను లాయర్ని, నేను ఇంజనీర్ని, నేను పండితుణ్ణి అంటూ ప్రతి ఒక్కరూ వారి వారి శాఖలలో ఉద్దండులై ఉన్నారు కదా. వారు ఎన్ని నేర్చినా, ఎంత చదువుకున్నా, నేను మూలము ఈ శాస్త్రాల వల్ల తెలియదు. నువ్వు ఎంత చదువుకున్నావో, ఎంత నేర్చుకున్నా అది అంతా కూడా పూర్తిగా అజ్ఞానజనితము, మాయాజనితము. అదే అంటారు మహర్షులు వారు, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేగా. మరి అన్యత్వాన్ని గుర్తిస్తున్నావు అంటే అజ్ఞాన భూమిలో కూరుకుపోతున్నావన్నమాట. ఈ సర్వానికి ఆధారమైనటువంటి ఏదైతే ఉన్నదో సత్యస్థితి, అది నీవని గుర్తించటానికి దూరమవుతున్నావు. అందుకనే విచారం, అందుకనే వైరాగ్యము. జ్ఞాన అజ్ఞానములకి ఆవలిది సత్యస్థితి. చాలా విచిత్రంగా ఉంటుంది. నీవా తెలుసుకోలేవు. అది ప్రకాశిస్తున్నదని ఆత్మ ప్రకాశం ఆత్మకే అనుభవానికి వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది. నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, నేనంటే జ్ఞానమని. మహర్షికి ఏ విధంగా అయితే మరణానుభూతితో నేను ఉన్నానన్న జ్ఞానమే నా స్వరూపమని తెలిసింది, ఇదంతా కూడా దాని మీద నామరూపాత్మకములు ఆపాదించగా ఏర్పడిందే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అంటూ స్పష్టం చేశారుగా. రెండు నేనులు లేవు. చూచే నేను, చూడబడే నేను, తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. అహంస్మరణ ఒక్కటే సత్యము. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను పుడుతున్నాను, నేను నశిస్తున్నాను, ఇది నాది, అది నీది అని ప్రగల్భాలు పలుకుతున్న ఈ మాయా నేను ఉనికి లేనిది. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇది ఒక ముడి. ఒక్క విచారముతోనే, ఒక్క వైరాగ్యముతోనే, ఒక్క అంతర్ముఖంతోనే,
ఒక్క నిశ్చలత్వంతోనే, ఒక్క వృత్తి రాహిత్యంతోనే ఈ మాయా నేను అదృశ్యమైపోతుంది. అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుంది. ఎంత తేలిగ్గా చెప్పుకున్నారు అంటే, నువ్వు విచారించు, లోపలికి వెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహము చేత ఆత్మే ఉంటుంది నీ సంచిత్తంగా. అంతేగాని దేహాత్మబుద్ధితో ఆత్మను తెలుసుకోవటం కాదు, అది కుదరదు. ఎప్పుడైనా లేని పాము తాడుని తెలుసుకుందే, అక్కడ పాము ఎట్లాగో ఇక్కడ జీవుడు అట్లా. ఉనికి లేని జీవుడు దేహం చెప్పిందా తాను ఉన్నట్టు. నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది అని, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, భార్యాబిడ్డలు నా వాళ్ళు, బంధుమిత్రులు నా వాళ్ళని నువ్వు చెబుతున్నావు. చెప్పే నీవు నీ నిజాయితీ, నీ సత్యస్థితి అది తేలిపోవాలి. అది తేలకుండా నాది నాది అంటూ నీవెంత ఊగిసలాడినా ఉపయోగం ఏమిటి? కాసేపు నిద్రపోతేనే ఈ నాది అనేవాడితో పాటు ఈ సృష్టి ఎగిరిపోయిందిగా. నిద్రపోతేనే ఎగిరిపోయింది. మరి ఆత్మస్థితిలో సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జ్ఞానమెక్కడ, అజ్ఞానమెక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ? వాటిని గుర్తించేవాడే లేడు. దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మరి ఎవరు దేనిని గుర్తించాలి? లేనివాడికే ఇన్ని శాస్త్రాలు, ఉనికి లేనివాడికే ఇన్ని బంధాలు, ఉనికి లేనివాడికే జనన మరణాలు, జన్మలు, కర్మలు, పునర్జన్మలు. కృష్ణ పరమాత్మ చాలా తేలిగ్గా చెప్పారు, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టుక తప్పదని. మరి ఇక్కడ ఏది పుడుతుంది, ఏది నశిస్తుంది? అనుక్షణము పుట్టి నశించేది అహంకారము, అనుక్షణము కనపడిపోయేది ఈ జగత్తు. జనన మరణాల మధ్యలో ఊగిసలాడేది ఈ జడమైన దేహము. దేహానికి తెలియదు అది ఉన్నట్టు. నువ్వు చెబుతున్నావు ఈ దేహము నాది అని. ఇవి చైతన్యం అవుతున్నాయి. మనస్సు కానీ, స్థూల దేహము కానీ, ఇంద్రియాలు కానీ చైతన్యవంతం అయినప్పుడే అవి తెలుసుకోగలుగుతున్నది, అవి పనిచేయగలుగుతున్నాయి. కనుక నాయన, ఉన్నది సత్యము ఒకటే ఉంది, రెండు నేను లేవు. అహంకార నేను, జ్ఞాన అజ్ఞానములు తెలుసుకునే నేను, నేను నేనుగా ఉన్న ఆత్మ నేను అంటూ ఉండదు. అది ఈ విధంగా కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? ఇదిగో ఈ మాయా నేను కనపడుతుంది. మాయలో ఉన్నవారికే అన్యత్వం కనపడుతుంది. మాయా నేను, లోయర్ సెల్ఫ్, దీన్నే పిశాచమని కూడా వర్ణించారు రమణ మహర్షులు వారు. ఈయన పనేమిటి? లేనిది ఉన్నట్టుగా చెప్పటం, అసత్యమైన జగత్తుని సత్యముగా భావించటం. సత్యంగా ఉన్న ఆత్మస్థితిని నాకు తెలియదంటుంది. దానికి సామర్థ్యం లేదు, అది దాని తప్పు కాదు. ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడికి తెలుసునా సూర్యుడి వల్లనని? తెలియదు కదా. నిజానికి సూర్యుడు కూడా జడమే, ఒక్క చైతన్యము చేతనే ఆ ప్రకాశము గుర్తించబడుతుంది సుమా. కాబట్టి ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని వివరించినా, ఎంత మహాపండితుడైనా చదువుకున్న అజ్ఞానే తప్ప మూలము తెలియనప్పుడు వాటి ప్రయోజనం శూన్యమే కదా. కనుక ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో ఈ విషయాలన్నీ తేట తెల్లమైపోతాయి. మంచిది. మౌనమే నీ భాష,
నీ సహజత్వము, నీ ధర్మము కూడా. మొదలు పెడదాం గురువు. తప్పకుండా. మహర్షి అమృతవాణి 111. జ్ఞానం లేకుండా అజ్ఞానం, అజ్ఞానం వినా జ్ఞానం మనలేవు. ఇక్కడ జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ఏ విధంగా మనం తీసుకోవాలి? చెప్పు, నువ్వే చెప్పాలి. గురువు గారు, ఏ విధంగా చెప్తావు? జ్ఞానం లేకుండా అజ్ఞానం, అజ్ఞానం వినా జ్ఞానం మనలేవు అంటే ఏదో ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టుగా. చీకటి వెలుగులు, చీకటి వెలుగులు పొందాలి. తెలుసులో తెలియదు, ఉన్నదే లేదు, కనపడుతుంది కనపడటం లేదు. ఒక విషయం చెప్పినప్పుడు అర్థమవుతుంది, అర్థం కావటం లేదు. గురుగారు, నీవే ఆత్మ అంటే అర్థం కావటం లేదు. నీవి దేహము కాదన్నా కూడా అర్థం కావటం లేదు. ఎందుకని? దేహకు దండని వచ్చింది ఇక్కడ. కాబట్టి మనం సింపుల్ గా తీసుకుంటే తెలుసుకోవటం జ్ఞానము, తెలుసుకోలేకపోవటం అజ్ఞానం. ద్వైతంలో తీసుకుంటే శాస్త్రజ్ఞానము, ఎలాంటి పుస్తకం చదివావా అన్నావనుకో తెలియదంటావు. ఎలాంటి దేశం వెళ్ళావా అంటే తెలియదంటావు. తెలియని విషయాన్ని అజ్ఞానమని, తెలిసిన విషయం జ్ఞానమని చెప్పాలి అంటే ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది అని అర్థం. తర్వాత చూడమంటారు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిక్కమైన జ్ఞానం. పాయింట్. దానికి ఏమని చెబుతున్నావు? నేను ఆ పుస్తకం చదవలేదు, నాకు తెలియదంట. చదివానో తెలుసునంటావు. తెలిసింది తెలియంది ఎవరికి? నాకు, నేనంటావు. ఆ నేను ఉండేవో చూడు, అది నిజంగా ఉంటే నిక్కమైన జ్ఞానం. అది లేదు, ఆత్మ ఉంటే పూర్ణ జ్ఞానం. ఆ విధంగా ఇక్కడ గ్రహించవలసింది జ్ఞానం ఎవరికి, అజ్ఞానం ఎవరికి? నీకు ఆత్మ తెలిసినా అని అడిగితే ఏమని చెప్తావు నువ్వు? తెలియదు అంటావు. తెలియదు అన్నప్పుడు తెలిసిన విషయం ఏమిటి? దేహము, సంసారము, జగత్తు, ఇతరులు, ఇవి తెలుసునంటావు. తెలుసును తెలియదు అనే వాడు ఇక్కడ దేహాత్మ బుద్ధిలో ఒక జీవుడు ఉన్నట్టుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు ఉన్నాడేమో చూడు. వాడు లేకపోతే ఉన్నది పూర్ణ జ్ఞానం అని చెప్తాడు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నీకు తెలియటము, తెలియకపోవటము అనేటువంటి దానికి అతీతంగా నీ స్వరూపం ఉన్నది అని చెప్పటం. ఇంకో రహస్యం ఏంటి? ఆత్మ దేన్ని తెలుసుకోదు, దాన్ని తెలుసుకున్నవాడు ఎవడు ఉంటుంది. ఇక్కడ నీవు నాకు తెలుసును తెలియదు అంటున్నావు. ఇక్కడ
కాబట్టి దీని అర్థం ఏంటి? తెలుసుకునేదేమో జ్ఞానం అంటున్నావు, తెలియకపోతే అజ్ఞానం అంటున్నావు. ఈ రెండు నువ్వే అంటున్నావు. ఒక విషయం తెలుసు అన్నప్పుడు ఐ నో వాట్ ఇట్ ఈజ్ అంటున్నావు, ఐ డో నాట్ నో అంటున్నావు. తెలుసు తెలియదు ఎవరైతే అంటున్నారో వాడిని విచారించు, ఉన్నాడేమో చూడు. ఈ విషయం ఎందుకు చెబుతున్నారు? ఆత్మ తెలుసుకునేది కాదు, తెలియంది కాదు, అది ఉన్నది సత్యము అని చెప్పటానికి. ఒకసారి మెలిచాను. జ్ఞానం లేకుండా అజ్ఞానం, అజ్ఞానం వినా జ్ఞానం మనలేవు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిక్కమైన జ్ఞానం. అది తెలియటమే అంటే అటువంటిది ఏది లేదని, జ్ఞాన అజ్ఞానాలకి అతీతమని ఉన్న ఆత్మస్థితిగా నిలిచి ఉండటమే అదే నిక్కమైన జ్ఞానం. అంటే స్వరూప జ్ఞానమే అసలైన జ్ఞాన స్థితి అని చెప్పడం. తెలుసుకోవడం తెలుసుకోకపోవటం కాదు అని చెప్పటం. అదొకటి పాయింట్. అంటే ఇక్కడ ఎవరికని విచారించి తెలియడమే నిజమైన జ్ఞానం అంటున్నారు. అంతేగా. అంటే అది ఎవరికి తెలుస్తుందో, అంటే రెండింటినీ చెప్తున్నాగా, తెలియదు అని చెప్తున్నాను, తెలుసు అని చెప్తున్నాను. అటువంటి ఉన్నాడా మరి? తెలుసును తెలియదు అనేవాడు ఉన్నాడా? వాట్ ఈస్ హిస్ రియాలిటీ? అట్టి వాడెవడు లేడు. మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఎరుక, కాన్షియస్నెస్. అదే ఆత్మ. అనుగ్రహంతో అది ప్రకాశించేస్తుంది. నువ్వు తెలుసుకోవడం కాదు. అవును. అంటే ఇక్కడ ఎవరికని విచారించి తెలియడమే అంటున్నారు. ఎవరికి తెలియాలి అది? మళ్ళీ వాడు లేడని, ఆ రెండింటిని తెలుసుకునేవాడు లేడని తెలియడం. హర్షంగా తెలియక ఎట్లా చెప్పారు? లోపలికి వెళ్ళు, కళ్ళ కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. సో ఆత్మ ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు, శక్తి లేదు. మరి అక్కడ నువ్వు తెలుసుకుంటున్నావుగా, ఆత్మగా ఉంటూ అన్యత్వం లేదని, నువ్వు మాత్రమే ఉన్నావని. ఆత్మ స్వయం ప్రకాశం కదా, అది జ్ఞానం అని చెప్పడం. గురుగారు, ఇంత డొంక తిరుగుడు ఎందుకు అంటే, నీవు దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకోలేవు అని చెప్పడం. ఎందుకు తెలుసుకోలేవు? కారణం నీకు స్వయం ప్రకాశమైన ప్రతిపత్తి లేదు. గతంలో చెప్పుకున్నావు, తాను తెలుసుకోలేదు, తాను ఉందని. ఇక్కడ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు కూడా తన మూలం ఆత్మ ఒకటి ఉందని తెలుసుకోలేదు. ఈ విచారం ఎంతవరకు ఆత్మ విచారం కాదు, అనాత్మ విచారం. ఈ దేహము నాది అంటున్నారు, బాగానే ఉంది. నాదనే వాడి యొక్క రియాలిటీ ఏమిటి? వాట్ ఈస్ హిస్ లొకేషన్? తీరా నువ్వు అంతర్ముఖమై చూడపోతే నాదనేవాడు లేడు అక్కడ. ఆలోచన అంటే ఏంటో ఆలోచించేవాడు లేదు. నాకు తెలుసును తెలియదు అనేవాడు ఎవరు అక్కడ లేడు. పాయింట్ చెప్పిన ఇంకేమన్నా గురుగారు, అన్నిటినీ తెలుసుకునే తనను తెలియకుండా ఇతరాన్ని తెలియడం వల్ల ఏం ప్రయోజనం? ఫైనల్ గా ఫినిషింగ్ వచ్చిస్తున్నారు. నాకు ఆ శాస్త్రం తెలుసు, మీరు తెలుసు, వాళ్ళు తెలుసు అని నువ్వు ఎన్నో తెలిసిన విషయాలు చెబుతున్నావు.
తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు వీళ్ళు తెలియదు వాళ్ళు తెలియదు అంటున్నారు. ఇన్ని తెలిసినా తెలియకపోయినా మీరెవరికో తెలియనప్పుడు ఇంత తెలుసుకునే ప్రయోజనం ఏంటి అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ విశేషం జీవభావంతో ఆత్మను తెలుసుకునే క్వశ్చన్ లేదు. అది దానంతరం అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. ఎంతవరకు తెలుసుకుంటావు? ఇతను కాదని తెలుసుకుంటావు. దేహత్వబుద్ధి లేకపోయినా ఇతరులో ఉన్నావు అనుకుంటావు. ఎలా ఉన్నావో తెలియదు. గురుగారు అంటే ఇక్కడ అన్నిటినీ తెలుసుకునే అంటున్నారు. అన్నిటినీ తెలుసుకునే తనను తెలియకుండా ఇతరాన్ని తెలియడం వల్ల ఏం ప్రయోజనం అంటే ఇక్కడ అన్నిటినీ జ్ఞానం అన్నిటినీ తెలుసుకోదుగా. జ్ఞానం కాదు, అహంకారం, వ్యక్తిత్వం అన్నిటినీ తెలుసుకుంటుంది. శాస్త్రం అంటుంది, బంధం అంటుంది, కోరికలు అంటుంది, దర్శన వర్గాలు అంటుంది, వారు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు అంటుంది. భేదాన్ని చూస్తుంది. శ్రీపురుష భేదము, ఉచ్చనీచ భేదము, వాళ్ళ స్టేట్మెంట్స్ లో భేదము. చాలాసార్లు పార్సులు వారి దగ్గరికి వారు ఎట్లా అన్నారు, వీరు ఎట్లా అన్నారు, మీరేమంటారు, నన్ను ఎందుకు అడుగుతావు, వాళ్ళని అడగబట్టారు. ఎందుకని వాళ్ళు అన్నమాట నేను ఎందుకు చెప్తాడు. చాలా మటుకు గురసా చేయడానికి ట్రై చేస్తారు మనిషితో. ఒక ఉదాహరణ కూడా ఉంది అట్లా. జుట్టు కృష్ణమూర్తి గురువు అక్కర్లేని బొమ్మన్నాడు, గురువుతో పల్లెని బొమ్మన్నాడు. ఆ విషయం పారిశుద్ధానికి తెచ్చినప్పుడు ఆయనకి ఎట్లా తెలుసు అక్కర్లేదని? ఆత్మ ప్రకాశించిన తర్వాత కదా అంటున్నామాట, ముందు అంటలేదుగా. గురువు కావాలి, డైరెక్షన్ కావాలి. కాబట్టి హౌ యూ లుక్ ఎట్ ఇట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తెలుసుకునే నీవు తెలుసుకోకుండా అంటే నీవు నీవుగా ఉండకుండా, ఆత్మగా ఉండకుండా, ఆత్మ నీ స్వరూపంని తెలియకుండా నీవు ఎంత స్థాయిలో తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా, ఎంత కీర్తిని ఆర్జించిన ప్రయోజనం ఏమిటి అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ రిఫర్ టు ఇంకో అహంకారాన్ని చెబుతున్నాడు. ఇందులో ఎవరో తేలిపోయింది, నాకు తెలుసునో తెలియదు, ఇది ఉన్నది, ఇది అది, దాని ప్రయోజనం లేదంట. ఇక్కడ అంటే ఈ అన్నిటినీ తెలుసుకుంటే అహంకారం అన్నిటినీ తెలుసుకుంటుంది కాబట్టి ముందు అది తెలుసుకో, ప్రపంచం అని చెప్తున్నారు. తెలుసుకో, నేను పుట్టానంటావు, జగత్తులో ఉన్నానంటావు, సంసారంలో ఉన్నానంటావు, కష్ట సుఖాల్లో ఉన్నానంటావు. అట్లా అనేవాడు ఉన్నాడేమో చూడు అనేది మెయిన్ క్వశ్చన్. అది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏంటి? సో బహుళ జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నారు. ఎంతో తెలుసుకున్నాడు. కావ్యకంఠ గణపతి ముని కూడా ఎంతో తెలుసుకున్నాడు, శక్తివంతుడు. ఆయన అశాంతికి గురైనాడు. కారణం మూలము తెలియని కారణం చేత. అది పాయింట్. అవునవును. అందుకంటే తపస్సు ఎంతో తపస్సు చేశాను. అసలు తపస్సుకు అర్థం ఏంటంటే నేననేది ఆ మనసులో లయం అవ్వటమే తపస్సు అని చెప్పారు మహర్షి చెప్పారు. నేను మూలం ఎక్కడో చూడు, అక్కడ నిలిచి ఉండడమే తపస్సు అన్నారు. అప్పుడు అతను సిద్ధి అన్నారు. కాబట్టి ఇన్ని తెలుసుకున్న అశాంతి ఎందుకుంది? మూలకు తెలియదు కాబట్టి. తెలియదు అంటే మూలంగా నిలిచి ఉంటూ ఇవి తెలుసుకుంటే గొడవ లేదు. మూలం తెలియక ఎన్ని తెలిసినా
పుష్పల జ్వరము ఆ విధంగా తీసుకొచ్చారు. ఆ గురువు. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉంది గురువు గారు. ఇంకా ఉందా? తానెవరో చెప్పు. తెలిస్తే జ్ఞాన అజ్ఞానాలకు ప్రాతిపదిక నశిస్తుంది. దట్ ఈస్ ఫినిషింగ్ స్ట్రోక్. అది అవును. అంటే నీవుగా నిలిచి తుర్యంలో ఉన్నప్పుడు జ్ఞానం ఎవరికి అజ్ఞానం ఎవరికి అనే ప్రసక్తి లేదు. ఉన్నదేది లేనిదేది అని ప్రసక్తి లేదు. ఎందుకని ఈ ద్వైతం అంతా అయిపోతుంది, సృష్టి అయిపోతుంది. నీవుగా ఉంటాడు. సో ది ఎంటైర్ ప్రాసెస్ ఎందుకు చెబుతున్నారు అంటే, ఉన్నది నీ సహజత్వమని, లేనిది జ్ఞాన అజ్ఞానంతో కూడినటువంటి మాయ అని, జీవుడని, జగత్తని, జనన మరణాలని, ఈ విధంగా దాన్ని ఆ దృష్టికోణంలో చెప్తున్నారు. అంతేనా? జ్ఞానం లేదు. అంతే గురువు గారు. మొత్తం ఒకసారి చదవమంటారు మళ్ళీ? చదువు ఎన్నిసార్లు చదివినా అజ్ఞానం అజ్ఞానమే. అదే దాని గురించి డిస్కషన్. అదే గురువు గారు. చదువు. జ్ఞానం లేకుండా అజ్ఞానం, అజ్ఞానం వినా జ్ఞానం మనలేవు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికని విచారించి తెలియడమే నిక్కమైన జ్ఞానం. అన్నిటినీ తెలుసుకునే తనను తెలియకుండా ఇతరాన్ని తెలియడం వల్ల ఏం ప్రయోజనం? తానెవరో తెలిస్తే జ్ఞాన అజ్ఞానాలకు ప్రాతిపదిక నశిస్తుంది. అంటే నీవుగా నిలిచినప్పుడు అహంకారం ఎక్కడ, ద్వైతం ఎక్కడ అనేటువంటి ఫలం ఉండదు అని చెప్పారు. దీనికంతటికీ మూల కారణం ఏంటి? అహంకారం. దీని కారణం ఏంటి? పరిమితత్వం. దీని కారణం ఏంటి? ఒక అభాస కాంతిలో ఇవన్నీ కనపడుతుంటాయి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు. ఇప్పుడు సినిమా కూడా చీకట్లోనే వేస్తాడు. చీకటి లేకుండా సినిమా లేదు. ఎందుకు చీకటి చేయాలి అని అడగచ్చు. సూర్యకాంతిలో బొమ్మలు వస్తేనే కనపడవు. అవునవును. సో చీకటి లేకపోతే బొమ్మలు లేవుగా అక్కడ. సో అటువంటి దృష్టికోణాల్లో చూడు. చీకటి వెలుగులన్నా, పుట్టుక మరణమన్నా, పుడితే కదా మరణం, మరణిస్తే కదా పుట్టేది. రెండింటికి మరి అభినవ సంబంధం ఉంటే లేదా? అంటే సింపుల్ గా తీసుకుంటే ద్వంద్వాలు అనేది ఒకటి దాంతో ఒకటి కలిసి ఉంటాయి అని చెప్పారు. నాకు తెలుసును తెలియదు, ఉన్నది తెలియదు, మంచి చెడు, స్త్రీ పురుష భేదం, అది కూడా అటువంటిది. లింగ భేదం కూడా. నువ్వు దేహం అనుకుంటూ ఆయన సో అంటున్నావు, ఇంకో దేహాన్ని చూసి అది సో అంటున్నావు మళ్ళీ. కాబట్టి ఆ భేదం ఉంటేనే కదా వాళ్ళిద్దరూ ఉన్నాయి మనగలిగేది. మరి నీకు ఎప్పుడు ఈ భేదం పోతుంది? మూలము ప్రకాశించినప్పుడు, మూలము ఎరిగినప్పుడు. ఎరుగుట అంటే నోయింగ్ అన్నా, డూయింగ్ అన్నా అంతా ఒకటే. ఎగ్జిస్టెన్స్ అన్నా అన్నీ ఒకటే. తెలుసుకోవటం అంటే నువ్వు విడిగా ఉండి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానము తనకు తాను ఉంటూ తన ఉనికిని తెలుసుకుంటుంది. గెటింగ్ ద డిఫరెన్స్. అహంకార ధోరణిలోనేమో తాను విడిగా ఉంటూ అన్యత్వాన్ని చూస్తాడు.
అవును. దేవమన్యము జగత్తన్యము సంసారమన్యము అంతా అన్యమే, అంతా భేదమే. మరి ఈ భేదత్వం ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానంతో పోతుంది. స్వరూప జ్ఞానం అంటే ఉన్నానన్న ఇరుక కానీ ఇచ్చినప్పుడు నీకు అన్యత్వము కానీ భేదము కానీ జరగ మరణాలు కానీ నిన్ను బాధించవు అని చెప్పారు. ఆ, ఇది క్లియర్. ఆ, అదేండి. ఇంకా ఆయన ఉందా? అంటే ఇప్పుడు భగవాన్ చెప్పిన ఈ మార్గము నేనెవరన్నా విచారణ చేసినప్పుడు అది విచారణ చేసినంత మాత్రాన అది అహంకారము పూర్తిగా నశించదు కదా గురువు గారు? కనీసం విచారం చేస్తున్నావుగా, చేస్తుంది. వైరాగ్యంతో ఒక ఫోకస్ ఉందిగా. ఆ, విచారం ఈజ్ ఈక్వల్ టు మేడాంతి ఆత్మ. ఒక ఆత్మ ప్రకాశంతోనే ఇది లేదని తేలిపోతుంది. ఆ, అంతవరకు ఇది లేనిది ఉన్నట్టుగానే కనపడుతుంది. ఉమ్, ఇప్పుడు సర్పంచ్ భయభ్రాంతి ఉంది, అది భ్రాంతి. భ్రాంతి అని తెలియదు, భయంతో కూడుకుని ఉంటుంది. నువ్వు విచారం చేస్తున్నావు, పావైతే ఎందుకు కనగదు, ఎందుకు పిసుపట్టదు, ఎందుకు కదలదు, ఎందుకు పోదు. ఇంకా విచారం చేసి చూడబోతే అక్కడ బాగులేదు, తాడేది. అదే అంటే ఆ రైతుల్లో విచారణ చేసి దగ్గరగా వెళ్లే కొద్దీ ఆ లాంతరో ఏదో తీసుకెళ్లి దగ్గరగా వెళ్లే కొద్దీ ఆ వెలుతురులో మనకి ఆ స్పష్టత తెలుస్తుంది. అంతేగా మరి. అంటే స్వరూప జ్ఞానమందు మాత్రమే తెలుస్తుంది ఆ, సృష్టి లేదని, జనన మరణాలు లేదని. మరి ఆ విషయం కూడా అడిగారుగా. అంతసేపటికి మీరెవరివో తెలుసుకో అంటారు. అలా తెలుసుకోవటం వల్ల నాకేంటి ప్రయోజనం అన్నారు. జనన మరణాలు ఉండవు అన్నాడు. అంతకంటే ఏం చెప్తాడు? ఆ, ఇప్పుడు నేను జనన మరణాలు ఉన్నాయిగా, బాధిస్తున్నాయిగా. ఆ, ఎప్పుడు పోతుందో అన్న భయం, ఏమవుతుందో అన్న భయం ఉందిగా. మరి నిర్భయమై ఎప్పుడు ఉంటావు? మూలం తెలిసినప్పుడు ఉంటాడు. మూలము తెలియట అంటే మూలముగా నిలిచి ఉండుట, ఉన్నానన్న ఎరుకలో ఉండుట. అదే నిక్కమైనటువంటి జ్ఞానము అని చెప్పడం. ఆ, అంటే ఉన్నానన్న ఎరుక తురేయం మాత్రమే సత్యమని, అవస్థాతురేములు అసత్యమని, జనన మరణాలు లేవని, అసలు జ్ఞానాజ్ఞానాల పదమే ఉద్భవించలేదని, అహంకారం ఆది నుంచి తృణీకరించబడిందని ఇన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి దాంట్లో. ఆ. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? ఇంకా మింగుడు పడినవి ఏమన్నా? అన్ని అర్థం. అజ్ఞానం అంటూ ఏమీ లేదు, మనకి తెలియని జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నారు చోట. అంతేగా మరి. తెలియని అజ్ఞానం అంటే లేదు, ఉన్నదంతా జ్ఞానమే. మనకి తెలియని దాన్నే అజ్ఞానం ఉంటున్నాం, తెలిస్తే జ్ఞానం ఉంటుంది. ఇదంతా మన దృష్ట్యానే తప్ప అసలుగా ఉన్నది వస్తుతః జ్ఞానమే. ఇక్కడ ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి జ్ఞానం అన్నారు. నువ్వు అర్థమే. చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతుంది ఆ ఇల్లాలు. పిల్లవాడు ఏమైనాడు అంటూ తిరుగుతుంది. తెలియని జ్ఞానము, చంకలోనే ఉన్నాడు పిల్లవాడు. సరే దారిలో పోతుంటే, అమ్మాయి ఎందుకు వెతుకుతావు, నీ చంకలోనే పిల్లవాడు ఉన్నాడు చూడు. ఆ దశములు కథ కూడా అటువంటిది. ఎవడైతే మరణించాలనుకుంటున్నావో వాడే ఉన్నాడు అక్కడ, లేని వాడే కనపడ్డాడు అక్కడ. పాయింట్ చెప్పినట్టు తెలియని జ్ఞానము అంటే చంకలోనే పిల్లవాడిని ఒత్తి పెట్టుకుని నాకు తెలియదు అంటున్నావు కనుక విచారించు అనేటువంటి దృష్టికోణంలో
అటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పడం జరుగుతుంది. ద్వైతంతో బాగా అర్థమవుతుంది, కానీ ఈ మనస్సుతో, ఈ వ్యక్తిత్వంతో ఆత్మను గుర్తించడం కుదరదు కాబట్టి కొంచెం జటిలంగా అనిపిస్తుంది. అందుకని తీవ్ర వైరాగ్యం కావాలి, గుణరహితం కావాలి, బంధరహితం కావాలి, ఇంద్రియాల వెంట వెళ్లకుండా ఉంటారు. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీకు ఈ అహంకారం టోటల్ గా ఉత్తిరాయిత్యమైపోతుంది. ఇదంతా ఎవరు చేస్తారు? ఉచ్చతర శక్తే చెయ్యాలి. వీరంతా మీరేం చేయలేరు. ఒకవైపు ఏమో సాధన లేదంటుంది, నీవే అది కాబట్టి ఊరక ఉండు అంటున్నాడు. ఊరక ఉండటమే సాధన, నిశ్చలత్వమే సాధన. ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుందని, అహంకారం నిలవదని, ఉన్నానన్న ఎరుక నువ్వు రాకముందు కూడా అదే ఉంది. ఆత్మబుద్ధి జనించక ముందు కూడా ఆత్మే ఉన్నదని చెప్పడం. ఆత్మని నీవు గుర్తించటం కాదు, ఆత్మ ప్రకాశంలో, స్వరూప జ్ఞానంలో నీవు, నీ సంసారము, నీ జగత్తు, నీ కళలు, నీ పుట్టుక, నీ మరణము మొత్తం ఎగిరిపోతుంది. అక్కడ ఇన్ని భావజాలాలు ఉన్నాయి. ఆయన బంధాలు, త్యాగాలు, దోషాలు చెప్పారు. నాది, నీది, వారు, వీరు, ఇది ఒక కళ అనుకో. ఈ కళలో ఎన్నో కనపడుతుంది. సో నిజమైన బ్రతుకు బ్రతకకుండుటే అన్నాడు సందర్భం. నిజమైన బ్రతుకంటే ఆత్మహత్య. బ్రతకకుండుటే అంటే అహంకారం తల ఎత్తకపోతే చాలు అని చెప్పారు. చచ్చి బ్రతుకు అంటారు కదా గురువు గారు. అంటే అహంకారం వచ్చి మళ్ళీ కొత్త. ఇక్కడ లేనిది చావడం ఏమిటి? లేని పాము చచ్చిపోయిందంటావా? సర్పంచ్ భయభ్రాంతిలో అసలు పామే లేదు పొమ్మంటాం. అంటే భ్రాంతి నశించటం. ఎగ్జాక్ట్లీ. భ్రాంతి ఎవరికో చూడబోతే వాడు లేడు, వాడు లేకపోతే భ్రాంతి ఎవరికి? వచ్చి చెప్పటంలోనే ఉన్నట్టు ఆత్మ బుద్ధిలో ఉన్నవాడు చెబుతున్నాడు, నాకు పాము భయం కలిగింది అని. కాబట్టి భయం కలిగిన వాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. ఆత్మస్థితిలో ద్వంద్వాలకి తావు లేదు, బంధాలకి తావు లేదు. చూడండి అంత తేలికేంటో. ఎందుకంటే కష్టపడాల్సిందే ఉంది. ఏమైనా చెప్పు. అంటే ఇది ఇప్పుడు మనం నిశ్చల స్థితికి వచ్చినంత మాత్రాన అంటే అది అది పరిపూర్ణమైన జ్ఞానము అది తురియంలో ఉంటుంది కదా గురువు గారు. ఆయన నిశ్చల స్థితికి రావటమే పెద్ద ప్రోగ్రెస్. విషయ వాసనలు వెంటాడదు, దాని వెంటాడదు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు ఆదిశంకరుడు. నిశ్చలత్వం మే నాట్ బి ఈక్వల్ టు ఆత్మస్థితి, డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ నువ్వు బయటకు పోకపోతే, ఇంట్లోనే ఉంటే బయట ప్రపంచం నిన్ను బాధించదు కదా. అంతవరకు ఇట్ ఈస్ ప్లస్ పాయింట్. చింతా విహీనం, యు ఆర్ ఎంటరింగ్ ఏ కంఫర్ట్ జోన్. న్యాయం అన్యాయం చూడటంలా, నువ్వు మంచి చెడు చూడటంలా. కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వు నిలిచి ఉన్నావు అంటే ప్రాపంచిక విషయాలను బాధించటం లేదు. అంతవరకు ఇట్స్ ప్లస్ పాయింట్.
అవును గురువు అవి బాధించవు. అవును. దట్స్ ఆల్. ఇప్పుడు వైరాగ్యం తెచ్చుకున్నాము, ఇంద్రియాలను నిన్ను బాధించవు. ఒకదానికి ఎడిక్షన్ అయినామనుకో, దాన్ని వదిలించుకుంటే ఆ ఎడిక్షన్ నిన్ను బాధించదు కదా. అవును. ఏదైనా కావచ్చు, ఇంద్రియ వ్యాపారములు కావచ్చు, శాస్త్రజ్ఞానము కావచ్చు. అదే అంటారుగా, నేనెవరో తెలుసుకుంటే శాస్త్రంతో నీకేం పని, ఆ, శాస్త్రం పని లేదు అంటారు. అది కూడా మనం ఇవాళ నిన్న పెట్టుంటారు శ్రీనివాసరావు గారు. శాస్త్రం కావాలి అక్కర్లేదు అనేది, అక్కర్లేదు అన్నవాడికి అక్కర్లేదు, అజ్ఞానికి అక్కర్లేదు, జ్ఞానికి అక్కర్లేదు, ఇద్దరికి అక్కర్లేదు. నిజంగా అవును. ఎవరైతే జిజ్ఞాస పరులో వాట్ ఈస్ ది ట్రూత్ అని మోక్షమందు ఆసక్తి, మోక్షత్వము కలిగిన వాడు చూస్తాడు ఏమిటా ఇదే. ఏం చెబుతున్నారు శంకరాచార్యులు, ఏం చెప్తారు, మహర్షి ఏం చెప్తారు. కాబట్టి శాస్త్రము అనేది గతంలో కూడా మనం చెప్పుకున్నాం, అదొక బోట్ లాంటిది. నది దాటాలి అంటే ఆ బోటులో అవతలికి పోతారు. నాకు నది దాటక్కర్లేదు, ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ సైడ్, సంసారంలో కొట్టుమిట్టాడుతున్న బాగుంది అనుకునే వాడికి బోటుతో ఏం పని, దాటిన వాడికి బోటుతో పని లేదు, వద్దన్న వాడికి పని లేదు. అదే శాస్త్రం కూడా ఇద్దరికి అక్కర్లేదు. కాదు ఇక్కడికంటే అవతలి ఉంటే ఎలా ఉంటుందో అని జిజ్ఞాస కలిగిన వాడు ఆ బోటును ఉపయోగించి, శాస్త్రాన్ని ఉపయోగించి వైరాగ్యం తెచ్చుకుని శంకరుడు చెప్పినటువంటి సాధనా చతుష్టయం చేసుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరడానికి ప్రయత్నం చేస్తాడు. ఆవలి ఒడ్డు